శ్రీమాత్రే నమః. విరించివాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. 2026-27 సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుంటే, ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకుంటున్నప్పుడు ఇది ఉగాది ఫలితాల్లాగా ఆదాయ వ్యయాలు గాని, రాజ్యపూజ్య అవమానాలు గాని ఇందులో మనం చెప్పడం అనేది ఉండదు. కేవలం కొంతమంది ఆంగ్ల సంవత్సర ప్రకారం కూడా మనకి ఫలితాలు చెప్పండి అని అంటున్నారు కాబట్టి దాన్ని మనం కేవలం చూసుకుని మాత్రమే ఈ ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఫలితాలు ఒకే రాశిలో ఎక్కువ కాలం ఏ గ్రహం అయితే సంచరిస్తున్నాయో ఆ గ్రహాలను పరిగణనలోకి తీసుకుని ఈ యొక్క ఫలితాలు చెప్పడం అనేది ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. ఈ గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాల్లో వాళ్ళకి జరుగుతున్న మహర్దశలు అంతర్దశల్ని కూడా పరిగణనలోకి తీసుకొని పూర్తి ఫలితాలు అనేవి అప్పుడు పొందడం అనేది జరుగుతుంది. ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే అని ఇక్కడ ప్రేక్షకులు గ్రహించాలి. మిథున రాశి వారికి చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని అనుకుంటే, ఇక్కడ వీళ్ళకి కేతువు తృతీయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. రాహువు నవమ స్థానంలో సంచారం చేయడం వల్ల వీళ్ళకి పెద్దంత అనుకూలమైన ఫలితాలు రాహు ఇచ్చేవేమీ ఉండవు. తర్వాత అంటే ఎప్పుడైతే రాహుకేతులు కూడా మార్పు చెందుతారో అంటే మనకి నవంబర్ వరకు ఉండి తదనంతరం రాహువు అష్టమ స్థానంలోకి అలాగే కేతువు ద్వితీయ స్థానంలోకి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం శని భగవానుడు మాత్రం ఇక్కడ కేంద్ర స్థానంలో కంటక శనిగా వీళ్ళకి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం గురువు కూడా జూన్ అంటే స్వక్షేత్రంలో మిథున రాశిలో ఉండి తర్వాత కర్కాటకంలోకి మార్పు చెందినప్పుడు మాత్రం అంటే జూన్ తర్వాత ఎప్పుడైతే మార్పు చెందుతాడో అప్పుడు శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ కూడా కొంతకాలం అంటే అక్టోబర్ తర్వాత ఆయన మళ్ళీ ఎప్పుడైతే మార్పు చెందుతాడో అంటే తృతీయంలోకి మార్పు చెందుతాడో అప్పుడు మళ్ళీ కొంత సామాన్యంగా అంటే గురువు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు అనేవి ఉండవు కాబట్టి కాస్త అక్కడ ఇబ్బంది పడడం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ కంటక శని యొక్క ప్రభావము, రాహుగ్రహం యొక్క ప్రభావము, అలాగే గురుబలం జూన్ తర్వాత లేకపోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అనేవి మిథున రాశి వాళ్ళకి కనపడడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ వీళ్ళకి ఏదైతే గురుబలం ఉందో అంటే జూన్ టు అక్టోబర్ వరకు ఉందో ఈ సమయం మాత్రం వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే గురుబలం కదా, ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా గురువు అనేది బలం కూడా అవసరం కాబట్టి ఏదైనా ముఖ్యమైన పనులు చేపట్టాలనుకున్నప్పుడు ఎలాంటివి అంటే ఏదైనా ఉద్యోగానికి సంబంధించి కానీ లేదా ఇంట్లో పిల్లల విషయాలు కానీ వివాహాది శుభ కార్యక్రమాలు కానీ గృహ ప్రవేశాలు గృహానికి సంబంధించిన విషయాలు ఇలాంటివి ఏవైనా ఖచ్చితంగా తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు ఈ జూన్ టు అక్టోబర్ సమయం మాత్రం మంచి సమయంగా ఇక్కడ మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే కంటక శని యొక్క ప్రభావం అది కూడా ఉందో చేసే వృత్తి ఉద్యోగాల్లో వాటిలో శ్రమ అధికంగా ఉండడం, మాటలు పడడం లేదా శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, ఒడిదుడుకులు ఎక్కువగా ఉండడం, చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా శ్రమ అధికంగా ఉండి ఫలితం తక్కువగా ఉండడం, అలాగే యువతలు అంటే ఏదైతే అంటే ఎవరైనా బంధువుల్లో కానీ లేకపోతే స్నేహితుల్లో కానీ సమాజపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అధికారుల వల్ల ఒత్తిళ్లు అలాగే సరైన గుర్తింపు లేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే పారిశ్రామికవేత్తలు కానీ లేకపోతే చిన్నకారు సన్నకారు రైతులు కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా లాభదాయకంగా ఉండదు. అంటే ఏదో సరి సమానంగా లాభ నష్టాలు అనేవి సరి సమానంగా వెళ్ళిపోతాయి కానీ ప్రత్యేకంగా వీళ్ళకంటూ ఒక మంచి లాభాలు రావడం అనే సమయం మాత్రం గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వెళ్తాడో ఆ సమయంలో మాత్రం కాస్త అనుకూలంగా ఉండడం అనేది ఉంటుంది. ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువ ఉంటాయి, మానసిక ఆవేదన లేదా అంటే ఇతర విషయాలతో పక్క వాళ్ళతో పోటీ పడడం తద్వారా ఇక్కడ వీళ్ళకి సమయం అనుకూలంగా లేకపోవడం వల్ల వీళ్ళకి పనులు అవ్వకపోతుంటే పక్క వాళ్ళకి పనులు అవుతున్నాయి మనకు పనులు అవ్వడం లేదని ఒక తెలియని ఆందోళన వల్ల అనారోగ్యాలు రావడం ఇలాంటివన్నీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కాస్త కనబడుతూ ఉంటాయి. కాబట్టి కాస్త మానసిక ప్రశాంతత అనేది ఏర్పరచుకుంటే ఖచ్చితంగా ఈ అనారోగ్యాల నుండి దూరం అనేది అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ శని ప్రభావం కూడా కంటక శని ప్రభావంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి
ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళకి శివారాధన అనేది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే విద్యార్థులు కూడా శ్రద్ధ పెట్టి చదవాలి. రాజకీయ నాయకులకు కావచ్చు కాస్త వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలాగే చేస్తున్న పార్టీల్లో వాటిల్లో మంచి గుర్తింపు లేకపోవడం అనేది ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసే పనిలో ఒక టైం పెట్టుకొని నియమ పాలన అంటే సమయ పాలన ఏదైతే ఉందో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఏదో చేసేస్తున్నాం, చెందేస్తున్నాము అంటే మాత్రం సరైన గుర్తింపు రాదు. అలాగే విదేశీ విద్య, దూర విద్య ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన వీసాలు అవన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే జూన్ టు అక్టోబర్ నెలల్లో అప్లై చేసుకున్నా, లేకపోతే ఆ టైంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా గురుబలం ద్వారా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా శ్రద్ధ అవసరం. ఎవరైతే స్త్రీలు కూడా ఈ యొక్క మిథున రాశిలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా కాస్త కొద్దిగా చేస్తే వృత్తి ఉద్యోగాల చోట వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ ఉండడం, అలాగే సమయానికి నిద్ర, తిండి చూసుకోవడం ద్వారా కొంత ఈ యొక్క వ్యతిరేక ఫలితాలను తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఖచ్చితంగా సోమవారాలు అలాగే శనివారాలు నియమాలు పాటించడం. ఎందుకంటే కేతు ఒక్కటే వీళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండడం, అందులో మధ్యలో గురువు ఒక్కడే అనుకూలంగా కొద్ది సమయం మాత్రమే ఉన్నాయి కాబట్టి వీళ్ళు గురుబలం పెంచుకుంటూ గురుచరిత్ర పారాయణలు లేదా గురువారం శనగలు నానబెట్టి గోవుకు తినిపించడం, శివాభిషేకం, సోమవారం నియమాలు ఇలా పాటించడం ద్వారా వీళ్ళు కొంత వ్యతిరేక ఫలితాలను తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోక సంస్థ సుఖినో భవంతు.